మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ట్రేడ్ ఎలా చేస్తారు అన్న దానికంటే, ప్రీ మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందర అంటే పొద్దున 9:00 కంటే ముందర మీ దగ్గర ఎలాంటి ట్రేడింగ్ ప్లాన్ ఉంది? అసలు ట్రేడింగ్ ప్లాన్ ఉందా? లేదా? అనేది డిసైడ్ అవుతుంది. మీరు యాస్ ఎ అడ్వాన్స్డ్ ట్రేడర్‌గా గ్రో అవుతారా? లేకపోతే ఎప్పటికీ బిగినర్‌గా లేదా ఇంటర్మీడియేట్‌గా ఉండిపోతారా అని. నేను ఇన్ని ఏళ్లుగా ట్రేడ్ చేస్తూ నేను నేర్చుకున్నదవ్వచ్చు, లేకపోతే నేను వీడియోస్ త్రూ మీ అందరికీ నేర్పిస్తూ మీ అందరి దగ్గర నుంచి నేను తెలుసుకుంటున్నది ఏంటి అనంటే, చాలా మందికి మాక్సిమం అమౌంట్ ఆఫ్ మందికి ట్రేడింగ్‌లో లాసెస్ రావడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ట్రేడింగ్ ప్లాన్ లేకపోవడం. అండ్ ఒకవేళ ప్లాన్ ఉన్నప్పటికీ దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం. ఈ 2 రీజన్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం లాసెస్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఎలాంటి సినారియోస్ ఉంటాయి? ఫస్ట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుంది. సెకండ్ ఏంటి? మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. థర్డ్ సినారియో మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఫోర్త్ సినారియో ఏమో హ్యూజ్ గ్యాప్ అప్ అవుతుంది. ఫిఫ్త్ సినారియోలో హ్యూజ్ గ్యాప్ డౌన్ అవుతుంది. సో, ఈ 5 సినారియోస్ తప్ప మార్కెట్‌లో ఇంకొక జరిగే ఛాన్సే లేదు. సో, ఇప్పుడు మనకి ఈ 5 సినారియోసే మార్కెట్స్‌లో అవుతాయి, అవ్వగలవు అని మనకు అర్థమైతుంది కాబట్టి, ప్రీవియస్ డే మార్కెట్ ఎలా క్లోజింగ్ ఇచ్చింది? ప్రీవియస్ డే మార్కెట్ ఏం చేసింది? దాని బేసిస్ మీద ఈ 5 సినారియోస్‌లో ఏ సినారియో మనకు కనిపిస్తే మనం ట్రేడింగ్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? మన ప్లాన్ ఏంటి అని చాలా క్లియర్‌గా మనకి క్లారిటీ ఉందనుకోండి. మనం ట్రేడింగ్‌లో తప్పులు చేయము. లాసెస్ తక్కువవుతాయి. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ట్రేడ్ తీసుకుంటాం కదా! అప్పుడు మీరు మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారతారు. సో, అందుకే ఇవాల్టి వీడియోలో నేను ట్రేడింగ్ చేయాలనుకుంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను? ప్రీవియస్ డేని చూస్తూ నెక్స్ట్ డేకి నేను ట్రేడ్ ప్లాన్ ఎలా వేసుకుంటాను? నా ఫ్రేమ్‌వర్క్ ఏంటి? అలా ఇన్ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ 1, 2, 3 స్టెప్స్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో, ఎవరైతే ట్రేడింగ్‌ని సీరియస్‌గా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా వాల్యుబుల్ వీడియోగా ఉండబోతుంది కాబట్టి వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, దీంట్లో మనము 3 స్టెప్ ఫ్రేమ్‌వర్క్‌ని ఫాలో అవ్వబోతున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ప్రీవియస్ డే ట్రెండ్ లేదా కరెంట్ డే ట్రెండ్ ఏంటి అని అనలైజ్ చేస్తాము. అంటే ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో, రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందర అంటే అది ఇవాళ 3:30 తర్వాత అవ్వచ్చు, లేదా రేపు పొద్దున 9:00 ప్రీ మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందర కూడా అవ్వచ్చు. మనం ఎలాంటి హోంవర్క్ చేసుకుంటాము అన్న దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ప్రీవియస్ డే ట్రెండ్‌ని అనలైజ్ అనేది చేయాలి. అంటే ముందర రోజు మార్కెట్ ఫ్లాట్‌గా ఉందా? అంటే ఒకటే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుతూ వాలటైల్‌గా అవ్వచ్చు ఏదైనా ఒకటే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుతోందా? అని మనం ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి. సెకండ్ ఇంకోటి ఏముంటుంది? బుల్లిష్ ట్రెండ్ ఉందా? బేరిష్ ట్రెండ్ ఉందా? మనకి ప్రీవియస్ డేలో ట్రెండ్స్ అనేవి మూడే ఉన్నాయి. మనకి సైడ్ వేస్, బుల్లిష్, బేరిష్. సో, ప్రీవియస్ డే ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పి మనం ఫస్ట్ స్టెప్‌లో ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చాలా స్పెసిఫిక్‌గా ఇంట్రాడే ట్రేడర్స్ కోసం చేస్తున్నాను. సో, దానికోసం ఏంటి? ఫస్ట్ మనకి ప్రీవియస్ డే ట్రెండ్ అర్థమైపోయింది. బుల్లిష్, బేరిష్, సైడ్‌వేస్ అని మనకు అర్థమైపోయింది. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంట్రాడే ట్రేడ్ తీసుకుంటామని అనుకుంటే, దానికంటే 1 స్టెప్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ అంటే 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో సెంటిమెంట్ ఎలాగుంది? సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా బుల్లిష్ సెంటిమెంట్‌లో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చుండొచ్చు. కానీ లాస్ట్ మూమెంట్‌లో లేదా లాస్ట్ 1 అవర్‌లో 15 మినిట్ క్యాండిల్‌లో హ్యూజ్ సెల్ ఆఫ్ రావచ్చు. సో, అలాంటి ఏదైనా సెంటిమెంట్ షిఫ్ట్ ఉందా? లేకపోతే స్ట్రక్చర్ చేంజ్ ఏదైనా అవుతోందా అని చెప్పి మనము ఒక్క లెవెల్ హయ్యర్‌కెళ్ళి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి. సో, ఫస్ట్ స్టెప్‌లో ఏం చేయాలి? ప్రీవియస్ డే ట్రెండ్ సైడ్ వేసా, బుల్లిషా, బేరిషా అని అబ్జర్వ్ చేసుకుంటూ సెకండ్ స్టెప్‌లో హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఇప్పుడు మనం ఇంట్రాడేలో 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి 15 మినిట్ అవ్వచ్చు, 30 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఏదైనా మేజర్ స్ట్రక్చర్ చేంజ్ అవుతోందా? అంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ కాకుండా లోవర్ హైస్, లోవర్ లోకి అలాగే ఏదైనా స్ట్రక్చరల్ చేంజ్ అవుతోందా మార్కెట్‌లో అని అది మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అనలైజ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మనకి ట్రెండ్ అర్థమైపోయింది. తర్వాత స్ట్రక్చర్ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ 2 మనము ప్రీవియస్ డే అనాలిసిస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము థర్డ్ డే అనాలిసిస్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు నేను మీకు యాక్చువల్‌గా చార్ట్ మీద వన్ బై వన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, లైక్ 2 స్టెప్స్‌తో మనకి ప్రీవియస్ డే అనాలిసిస్ వచ్చేసిన తర్వాత రేపు జరగబోయే ఆ 5 సినారియోస్ నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! 5 సినారియోస్ జరగొచ్చు. ఫ్లాట్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్. ఈ 5 సినారియోస్ మన ప్రీవియస్ డేతో మ్యాచ్ చేసుకుంటే ఆ పర్మ్యుటేషన్
పొజిషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో మనం ఎలా రెడీగా ఉండొచ్చో ఇప్పుడు ఫస్ట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో గూడా ఫస్ట్ మనము ప్రీవియస్ డే ఫ్లాట్ క్లోజింగ్ లేదా ఫ్లాట్ క్యాండిల్ లేదా డోజీ క్యాండిల్, స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అలాంటి క్యాండిల్ ఏదన్నా ప్రీవియస్ డే క్లోజ్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలో ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ మీరు ఇప్పుడు కరెంట్ డేట్‌న చూస్తున్నారు. ఈ వీడియో నేను 26th ఆఫ్ నవంబర్ రోజు షూట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తుందేంటి, మనకి ప్రీవియస్ 2 డేస్ ఇదేమో మనకి 26th ఇవాల్టి క్లోజింగ్, ఇదేమో 25th నిన్నటి క్లోజింగ్. ఈ 2 రోజులు చూస్తుంటే మార్కెట్ ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్‌గా అనేది ఉంది. సో, మనకి పెన్ టూల్ ఎక్కడుంది? యెస్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీవియస్ 2 డేస్‌లో మార్కెట్స్ ఫ్లాట్‌గా ఉంది. సో, ఇదేంటి మనకి న్యూట్రల్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది మనకి డే క్యాండిల్‌లో. సో, ఇక్కడ డే క్యాండిల్ చూసుకుందాము. 1 డే దీన్ని రీసెట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఏదైతే స్పిన్నింగ్ టాప్ ముందర ఫార్మ్ అయిందో అదే రేంజ్‌లో మార్కెట్ అనేది ఇవాళ గూడా మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఇక్కడ మనం రేపు ఏం జరగొచ్చో ఫస్ట్ ఆ పాసిబిలిటీస్, ఆ సినారియోస్ మనం ఐడెంటిఫై చేసుకుందాం. సో, మార్కెట్‌లో ఏం జరగొచ్చు? ఫ్లాట్ ఓపెనింగ్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్. సో, ఇప్పుడు మనకు ఒకవేళ ప్రీవియస్ డే గనుక ఇలాంటి న్యూట్రల్ క్లోజింగ్‌లో ఇచ్చింది అని అనుకుంటే, ఒకవేళ ఈ టైంలో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది అని అనుకుంటే, ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అవుతోందా? లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అవుతోందా అని చెప్పి ఆ కన్ఫర్మేషన్ వరకు మనము వెయిట్ అనేది చేయాలి. సో, ప్రీవియస్ డే గూడా ఇలాగ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ ఫ్లాట్ ఓపెనింగ్ గనుక ఇస్తే పైన రేంజ్ బ్రేక్‌ఔట్ అవుతుందా? కింద రేంజ్ బ్రేక్ డౌన్ అవుతుందా అని వెయిట్ చేసి, బ్రేక్‌ఔట్ అయితే రీటెస్ట్ అయిన తర్వాత కంటిన్యూషన్ ట్రేడ్, బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ రీటెస్ట్, తర్వాత కంటిన్యూషన్ ట్రేడ్ వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ అనేది చేయాలి. ప్రీవియస్ డే రేంజ్‌లో ఉండి ఫ్లాట్ ఓపెనింగ్ ఇస్తే. ఇప్పుడు అలా కాకుండా స్మాల్ గ్యాప్ అప్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ రేంజ్ ఇక్కడ కనిపిస్తోంది. సో, ఇక్కడే చిన్నగా కొద్దిగా ఒక 40, 50 పాయింట్స్, నిఫ్టీలో అయితే 40, 50 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక 100, 150 పాయింట్స్ స్మాల్ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయిందనుకోండి. అప్పుడేంటి? స్టిల్ మనకి ఈ కన్‌ఫ్యూజన్ జోన్‌లో ఇదే రేంజ్‌లో మార్కెట్ ఉంది. సో, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? స్లోగా ఇలా పైకొచ్చి మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఏం చేస్తుందని చూసి ఇక్కడ మీరు మళ్ళీ రివర్సల్ ట్రేడ్ కిందకి రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ బ్రేక్‌ఔట్ ఇస్తే రీటెస్ట్ వరకు వెయిట్ చేసి మళ్ళీ ట్రేడ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అదే విధంగా స్మాల్ గ్యాప్ డౌన్‌తో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ రియాక్షన్ ఎలా తీసుకుంటోంది? ఇక్కడ ఒకవేళ మంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉంటే పైన లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు ఈ పైన రేంజ్ వరకు. అదే షార్ట్ సైడ్ ట్రేడ్ వచ్చింది లేదా ఇక్కడ కిందకి బ్రేక్ డౌన్ అయిపోయి రీటెస్ట్ అయ్యి కిందకెళ్తుంది అనుకుంటే మనం మంచిగా బేరిష్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో, మీరు ఒకవేళ ప్రీవియస్ డే రేంజ్‌లో ఉండి ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయితే రేంజ్ బ్రేక్‌ఔట్ లేదా బ్రేక్ డౌన్‌కి వెయిట్ చేయండి. అదే కాకుండా స్మాల్ గ్యాప్ అప్స్, స్మాల్ గ్యాప్ డౌన్స్ కనుక ఓపెన్ అయితే ఈ పైన కింద రేంజెస్ మీకు తెలిసాయి కాబట్టి ఈ రేంజ్‌లోనే వోలటైల్‌గా ఉండడానికి రివర్సల్ ట్రేడ్స్ కూడా మీరు ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా హ్యూజ్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చింది అంటే ఈ రేంజ్ బయట ఇలా ఒక క్యాండిల్ ఏదైనా ఓపెన్ అయింది. ఈ రేంజ్ కింద ఏదో ఇలా ఒక క్యాండిల్ ఓపెన్ అయింది అనుకోండి. కళ్ళు మూసుకొని ఇది రేంజ్ బ్రేక్‌ఔట్ క్యాండిల్ కాబట్టి ఇంకా మళ్ళీ రీటెస్ట్‌లు అవి ఇవి ఏం పెట్టుకోకుండా సింపుల్‌గా ఇలా ట్రేడ్ ఫాలో అయిపోతుంది అని చెప్పి ఇలా ట్రేడ్ తీసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది చేసేసుకోవచ్చు. సో, మనకి ప్రీవియస్ డే ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ప్రెజెంట్ డే ఫ్లాట్ ఓపెనింగ్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి మనకి క్లారిటీగా ఇలా క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉండి అది మనం పేపర్ అండ్ పెన్ మీద నోట్ చేసి కూడా పెట్టుకుంటాం. సో, రేపు పొద్దున మార్కెట్ ఈ 5 సినారియోస్‌లో ఏది జరిగితే మనం అలా ట్రేడ్ తీసుకుంటాం. సో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ పైకెళ్తుంది. ఇక్కడ ఈ ప్లేస్‌లో రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందకొస్తుంది అన్నాను. కానీ అలా కాకుండా ఇలా పైకెళ్ళింది, బ్రేక్‌ఔట్ అయింది, రీటెస్ట్ చేయకుండా కంటిన్యూస్‌గా అలా పైకెళ్ళిపోతూనే ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రేంజ్ బ్రేక్‌ఔట్ ఇలా కనిపిస్తోంది. ఇది రేంజ్ బ్రేక్‌ఔట్ అనుకుందాం. ఇలా రేంజ్ బ్రేక్‌ఔట్ అయింది. నేను రీటెస్ట్ తర్వాత ట్రేడ్ తీసుకోమంటున్నాను. కానీ రీటెస్ట్ అవ్వకుండా కంటిన్యూస్‌గా అలా పైకెళ్ళిపోయింది. ఇదేంటి? మనం ఏదైతే 5 సినారియోస్‌ని మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్నామో దాంట్లో జరగని సినారియో ఇది. మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది అవ్వలేదు. అప్పుడేం చేయాలి మీరు? మధ్యలో దూరి ట్రేడ్ తీసుకోవాలా? అస్సలు లేదు. మన 5 సినారియోస్‌లో మనం అనుకున్న ట్రేడ్ సెటప్ మనకి కనిపించలేదు కాబట్టి ఆ రోజు ట్రేడ్‌ని అవాయిడ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లము లేదు. మీరు నేను అందరం పోతామేమో గానీ మార్కెట్ అలాగే ఉంటుంది. సో, మనకి ఇవాళ కాకపోతే రేపు ఇంకో ట్రేడ్ దొరుకుతుంది. సో, మనం ఏదైతే 5 సినారియోలు రాసుకున్నామో ఆ సినారియో కనిపిస్తేనే మనం ట్రేడ్ అనేది చేసుకుంటాం. సో, ఇదేమో మనకి ప్రీవియస్ డే రేంజ్ ఫ్లాట్ అయితే. ఇప్పుడు మనము ప్రీవియస్ డే బుల్లిష్ ఉండి అంటే ప్రీవియస్ డే మంచిగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్‌లో ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు మనం ట్రేడ్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో
ఫస్ట్ దాన్ని డిస్కస్ అనేది చేసుకుందాం. సో, దీనికి మళ్ళీ నేను 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి మూవ్ అయిపోతున్నాను. యెస్. సో, ప్రీవియస్ డే మనకి బుల్లిష్ ట్రెండ్ ఉంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదేదైతే 22nd డే ఉందో కంటిన్యూయస్‌గా మార్కెట్స్ వన్ సైడ్‌లో స్ట్రాంగ్ మొమెంటమ్ అనేది ఇచ్చింది. సో, ఇదేంటి ప్రీవియస్ డే మార్కెట్స్ భయంకరమైన బుల్లిష్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు రేపు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫ్లాట్ ట్రేడ్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్. సో, దీనికి ప్రీవియస్ డే గనుక ఇలా స్ట్రాంగ్ బుల్లిష్‌గా ఉంది అని అనుకుంటే సింపుల్ లాజిక్. ఒకవేళ మార్కెట్ మీకు ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది. సో, క్లోజింగ్ ఇక్కడ ఇచ్చింది కదా! సో, ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది అని అనుకుంటే మార్కెట్స్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతాయని చెప్పి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడ్స్ ఏవైనా ఉంటే దాన్ని హోల్డ్ చేయొచ్చు. లేదా ఫ్రెష్‌గా ఎంట్రీ తీసుకుంటున్నారు అనుకుంటే కూడా మీరు బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు? లాజిక్ ఏంటి? ఇప్పుడు లాజిక్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇంతమంది బుల్లిష్‌గా ఉన్న ట్రేడర్స్ ఇక్కడ మంచి లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది. మేజర్‌గా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎలాంటివి కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది. అంటే ఏంటి? ఇంకా వాళ్ళకి కన్‌ఫ్యూజన్. మార్కెట్ పైకైనా ఎళ్ళొచ్చు, కిందకి రావచ్చు. వాళ్ళకి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. కాబట్టి అప్పుడేం చేస్తారు? సెల్లర్స్ కూడా మళ్ళీ వచ్చి ఫ్రెష్‌గా సెల్ చేయడానికి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకంటే కన్‌ఫ్యూజింగ్ జోన్‌లో ఉంది. సో, అలాంటప్పుడు మార్కెట్స్‌లో ఏం జరుగుతుందంటే ప్రీవియస్ డే ట్రెండ్ ఏదైతే ఉంటుందో అదే మనకి కంటిన్యూ అనేది అయిపోతుంది. సో, ప్రీవియస్ డే ఇలా స్ట్రాంగ్‌గా బుల్లిష్‌గా ఉండి ఫ్లాట్ ఓపెనింగ్ గనుక ఇస్తే ఇదే బుల్లిష్‌నెస్ సెంటిమెంట్స్ కంటిన్యూ అయ్యి మార్కెట్స్ కంటిన్యూయస్‌గా పైకనేది వెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఆ విధంగా మనం ఫ్లాట్ ఓపెనింగ్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ ఉన్నా కూడా ట్రెండ్ మళ్ళీ అదే సైడ్‌లో బుల్లిష్ సైడ్ కంటిన్యూ అయిపోతుంది అని చెప్పి మనము ప్లాన్ అనేది చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఈ కేస్‌లో జరిగింది చూడండి. పెద్ద గ్యాప్ అప్ అయ్యి అక్కడే క్రియేట్ అయింది. సో, ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఎంతొచ్చింది? మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. గ్యాప్ అప్‌లో మనం చూసుకుంటే 400 పాయింట్స్ నిఫ్టీలో గ్యాప్ అప్ అయింది. 400 పాయింట్స్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఇప్పుడు మన కరెంట్ డేట్‌లో చూసుకుంటే ఎంత పర్సెంటేజు? ఆల్మోస్ట్ 1.5% గ్యాప్ అప్పే ఇచ్చింది. సో, ఇప్పుడేంటి? ఎవరైతే ఇక్కడ ప్రీవియస్ డే బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నారో, ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ఇంత పెద్ద ఓవర్‌నైట్ ప్రాఫిట్ వస్తే వాళ్ళు వదులుకుంటారా? ఎంతో అంత పానిక్‌లో ఉండి ఇక్కడ అందరూ సెల్లర్స్‌ని డామినేట్ చేసుకుంటూ లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఈ బుల్లిష్ సైడ్ ట్రేడర్స్ అందరూ ట్రై చేస్తారు. సో, మార్కెట్స్ బుల్లిష్‌గా ఉండి పెద్ద గ్యాప్ అప్ గనుక ఫార్మ్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ స్లోగా కిందకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇక్కడి నుంచి క్రాష్ అయిపోతుంది అని కాదు. కానీ మార్కెట్స్ ఒకవేళ బుల్లిష్‌గా ఉండి స్ట్రాంగ్ గ్యాప్ అప్‌తో గనుక ఓపెన్ అయితే మోస్ట్‌లీ మార్కెట్స్ కిందకి ఇలా రివర్సల్ వస్తాయి. ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ వేస్ ట్రెండ్‌గా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు దీన్నే నేను 5 మినిట్ చార్ట్‌లో పెడతాను. సో, దీన్ని నేను 5 మినిట్‌కి చేంజ్ చేసుకుంటున్నాను. సో, మనం లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నాము. మనకి మంచి స్ట్రాంగ్ బుల్లిష్ సైడ్‌లో అప్పర్ సైడ్ మనకి మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో, అక్కడి నుంచి రివర్సల్ వస్తుంది అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఈ ఇంట్రాడే మూవ్స్ కూడా చూసుకుంటే మంచి మూవ్స్ అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో, ఇది చూడండి 200 పాయింట్స్. సో, మీరు జస్ట్ ఈ రేంజ్‌లో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా కూడా 100, 150 పాయింట్స్ ట్రేడ్ క్యాప్చర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ స్వింగ్ హై నుంచి ఈ స్వింగ్‌లోకి ఇంకొక 100, 150 పాయింట్స్ ఉంటాయి. సో, ఇలా ఏదన్నా డైరెక్షన్‌లో ఏదైతే మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిష్ అవ్వచ్చు, స్ట్రాంగ్ బేరిష్ అవ్వచ్చు. అలాంటి డేకి నెక్స్ట్ డే గనుక అటువైపు డైరెక్షన్‌లోనే స్ట్రాంగ్ గ్యాప్స్ గనుక క్రియేట్ చేస్తే మనకి రివర్సల్ ట్రేడ్స్ అనేవి వస్తాయి. సో, ఇలాంటి డేస్ ఎప్పుడైతే జరుగుతాయో మోస్ట్‌లీ సైడ్ వేస్ లేకపోతే రివర్సల్ ట్రేడ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇక్కడ పుట్ బయింగ్ కంటే కాల్ సెల్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అండ్ మీరు ఈ లాస్ట్ 2 డేస్‌లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. కాల్ ఆప్షన్స్ అవ్వచ్చు, పుట్ ఆప్షన్స్ అవ్వచ్చు, ప్రీమియమ్స్ భయంకరంగా డీకే అనేది అయిపోయాయి. సో, అలాంటివన్నీ మనం ఇలాంటి మార్కెట్స్‌లో అబ్జర్వ్ అనేది చేస్తాము. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి మంచి స్ట్రాంగ్ బుల్లిష్ సైడ్‌లో నెక్స్ట్ డే అదే డైరెక్షన్‌లో పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం రివర్సల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాము. అది ఆప్షన్స్‌ని సెల్ చేస్తూ. అదే స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దీనికి రివర్స్ సైడ్‌లో అంటే మార్కెట్స్ బుల్లిష్‌గా ఉన్నాయి. కానీ ఈ ప్లేస్‌లో స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. అంటే ఇది మార్కెట్ మంచిగా బుల్లిష్‌గా ఇలా పైకి మూవ్ అవుతుంది. కానీ సపోజ్ ఇక్కడ కింద ఎక్కడో ఈ ప్లేస్‌లో మార్కెట్ ఓపెన్ అయింది. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్స్ గ్యాప్‌ని క్రియేట్ చేస్తూ ట్రేడ్ రివర్సల్‌గా మనకి రాంగ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి మార్కెట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. అంటే ఏంటి?
ఈ ఓవర్‌నైట్ ఎవరైతే బుల్లిష్ సైడ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి యాంటిసిపేట్ చెయ్యంది ఏదో ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ వల్ల మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. సో, అలాంటప్పుడు మార్కెట్స్ మళ్ళీ పైకి బౌన్స్ అనేది అవ్వకుండా ఇక్కడి నుంచి ట్రేడ్ కంటిన్యూయేషన్ అయ్యి మార్కెట్స్ కిందకెళ్ళే అవకాశాలే ఎక్కువుంటాయి. సో, స్ట్రాంగ్ బుల్లిష్ సైడ్ ట్రెండ్ ఉండి నెక్స్ట్ డే మార్కెట్స్ గనుక ఈ ట్రెండ్‌లో ఒక 50%. సో, ఇప్పుడు ఇది మనం మొత్తం మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనుకుంటే దాంట్లో 50%కి అరౌండ్‌గా ఒకవేళ మార్కెట్ వచ్చేసిందని అనుకుంటే ఇంకా మార్కెట్స్ కంటిన్యూషన్‌గా రివర్సల్ సైడ్ వెళ్ళిపోతాయి. సో, అలా మీరు ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దానికే ఎగ్జాంపుల్ మీరిక్కడ చూడొచ్చు. మార్కెట్‌లో కంటిన్యూయస్‌గా సెల్లింగ్ ప్రెషర్ ఉండి మార్కెట్స్ డౌన్ ట్రెండ్‌లో మూవ్ అనేది అవుతున్నాయి. తర్వాత మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాటిష్‌గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దీంట్లో 50% లెవెల్స్‌కి మార్కెట్స్ రీచ్ అయ్యాయో, సో, ఈ మొత్తం ఫాల్‌లో 50% మార్కెట్స్ ఎప్పుడైతే లెవెల్స్ రీచ్ అయ్యాయో అక్కడి నుంచి చూడండి ఇలా ఎక్స్‌ప్లోజివ్ ట్రెండ్ చేంజ్ అయింది. ఇక్కడేమో హయ్యర్ లో స్ట్రక్చర్ నుంచి ఇప్పుడు హయ్యర్ హై స్ట్రక్చర్‌కి అంటే మార్కెట్‌లో స్ట్రక్చరల్ చేంజ్ అనేది వచ్చింది. సో, ఇలాంటప్పుడు మార్కెట్స్ అనేవి రివర్సల్‌లో వెళ్ళిపోయి మార్కెట్స్ అటు సైడ్ మొమెంటంలో అనేది ఉండిపోతాయి. సో, ప్రీవియస్ డే మార్కెట్స్ కనుక బుల్లిష్‌గా ఉంటే ఫ్లాట్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ కనుక ఉంటే కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ చేసుకోండి. అదే హ్యూజ్ గ్యాప్ అప్ అయితే రివర్సల్, హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్స్ రివర్సల్ అనేది అవుతాయి. ఇప్పుడు అదే విధంగా మనం బేరిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటే అంటే ప్రీవియస్ డే మార్కెట్స్ బేరిష్ ట్రెండ్‌లో ఉన్నాయి. సో, ఇలా బేరిష్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయినా చిన్న గ్యాప్ డౌన్ లేదా చిన్న గ్యాప్ అప్‌తో ఓపెన్ అయినా కూడా మార్కెట్స్ అదే సైడ్ కంటిన్యూ అనేది అయిపోతాయి. కానీ అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు రివర్సల్‌గా అంటే ఒక కేస్‌లో ఏమో హ్యూజ్ గ్యాప్ అప్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత పెద్ద గ్యాప్ అనేది మనకి క్రియేట్ అనేది అయింది. అండ్ ఈ గ్యాప్ ఎంత అని మనం మెజర్ చేసుకుంటే సో, ఇది స్కేల్ టూల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది. నేను మీకు ఇందాక ఏం చెప్పాను నిఫ్టీలో 50-60 పాయింట్స్ కంటే ఎక్కువ గ్యాప్ అప్ ఉంటే మంచి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అని. సో, ఇక్కడ మనకి 100 పాయింట్ గ్యాప్ అప్ వచ్చింది. అండ్ ప్రీవియస్ ట్రెండ్‌లో కూడా మనము ఆల్మోస్ట్ 50% లెవెల్ కంటే ఎక్కువ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. సో, ఇలాంటప్పుడు చిన్న కన్సాలిడేషన్ అయ్యి కొంచెం వాలటిలిటీ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్‌గా ఇలా పైకి షూట్ అనేది అయిపోయింది. సో, ఈ ప్లేస్‌లో ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ మీకు కనిపిస్తున్నాయి కానీ నార్మల్ జనరల్ మార్కెట్‌లో ఇలా కన్సిస్టెంట్‌గా స్లోగా హయ్యర్ హై ప్యాటర్న్ ఫార్మ్ చేసుకుంటూ కూడా మార్కెట్ అనేది పైకి బుల్లిష్ ట్రెండ్‌లో కంటిన్యూ అనేది అవుతుంది. అండ్ అదే విధంగా సపోజ్ ఇదే మార్కెట్‌లో ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ గనుక ఇక్కడ ఇలా ఓపెన్ అయింది అనుకోండి. అప్పుడు కూడా మార్కెట్స్ మళ్ళీ కొంత రీట్రేస్ అయ్యి ఎందుకు ఈ ప్లేస్‌లో ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంత ఫస్ట్ అవర్‌లో రివర్సల్ వచ్చి మళ్ళీ ఈ ప్లేస్‌లోంచి ఇలా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కిందకి కంటిన్యూ అనేది అవుతుంది. అండ్ ఈ విధంగా మన మార్కెట్‌లో స్ట్రక్చర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, మనకు ఒకవేళ ఫ్లాట్ మార్కెట్ ప్రీవియస్ డే ఫ్లాట్ మార్కెట్ ఉంది అని అనుకుంటే ఇవాళ ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ అయినా రేంజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. అండ్ అదే విధంగా హ్యూజ్ బ్రేక్అవుట్ లేదా హ్యూజ్ బ్రేక్ డౌన్‌తో అంటే గ్యాప్‌తో గనుక గ్యాప్‌ని క్రియేట్ చేస్తే దాన్ని బ్రేక్‌అవే గ్యాప్స్ అనుకుంటాం కాబట్టి అప్పుడు సింపుల్‌గా అటు సైడ్ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. తర్వాత సెకండ్ సినారియో ఏంటి? ప్రీవియస్ డే బుల్లిష్‌గా ఉంటే ఫ్లాట్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రెండ్. అలా కాకుండా ప్రీవియస్ డే బుల్లిష్ ఉండి స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఇచ్చినా, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఇచ్చినా కూడా మీరు బేరిష్ సైడ్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. అండ్ మళ్ళీ మనకి బేరిష్ సైడ్ ట్రేడ్‌లో అగైన్ ఫ్లాట్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్రెండ్ కంటిన్యూ అయిపోతుంది. కానీ అలా కాకుండా స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్‌లో నెక్స్ట్ డే 50% కంటే ఎక్కువ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయితే ట్రెండ్ రివర్సల్ అయ్యి బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ వస్తుంది. అండ్ అదే విధంగా బిగ్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ సెల్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు కూడా మార్కెట్‌లో రివర్సల్ అనేది వచ్చేది ఛాన్స్ ఉంటుంది. సో, మనము మార్కెట్‌లో ప్రీవియస్ డే ఫ్లాటా, బుల్లిషా, బేరిషా అని రాసుకొని నెక్స్ట్ డే మనం ఈ 3, 4, 5 సినారియోస్ మొత్తం నోట్ డౌన్ చేసుకొని మార్కెట్‌లో ఎగ్జాక్ట్‌గా ఇది అవుతే నేను ఇలాగే చేస్తాను అని మార్కెట్స్‌లో లెవెల్స్ కూడా నోట్ చేసుకోండి. సో, నేను దీన్ని రీసెట్ చేస్తున్నాను. ఓకే. సో, రీసెట్ చేస్తే మనం కరెంట్ డే మార్కెట్‌లోకి వస్తాం. సో, ఇందాకే మనం ఇక్కడ గీసుకున్నాం. ఇక్కడ రేంజ్ అని గీసుకున్నాం. సో, ఇక్కడ మనకి ఇది రేంజ్ అని ఇలా కనిపిస్తోంది. సో, మార్కెట్‌లో 24,100 క్రాస్ అయితేనే నేను బేరిష్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. మార్కెట్‌లో 24,000
400, 350 లెవెల్స్ ఇది క్రాస్ అవుతేనే నేను బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. లేదా 24,330 దగ్గర రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేస్తాను. అండ్ 24,100 దగ్గర బుల్లిష్ సైడ్ కోసం రివర్సల్ ట్రేడ్‌ని ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇలా సినారియోస్ నోట్ డౌన్ చేసుకొని ఒకవేళ 24,200 దగ్గర ఉంటే ఇది నాది నో ట్రేడ్ జోన్. ఈ రేంజ్‌లో నేను అసలు ట్రేడే తీసుకోను అని చెప్పి ఇలా పక్కాగా మీరు నోట్‌బుక్‌లోనో ఎక్కడో అక్కడ రాసుకొని రేపు పొద్దున మార్కెట్‌లో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడే మీరు గనక ట్రేడ్ తీసుకున్నారని అనుకుంటే మీ యాక్యురసీ ఎందుకు పెరగదో, మీకు ప్రాఫిట్స్ ఎందుకు రావో, మీ రిస్క్ రివార్డ్, మీ మనీ మేనేజ్మెంట్ మీరు అంటూ ఉంటారు కదా, నాకు అక్కడ హ్యామర్ కనిపిస్తుంది కానీ అది ఫేక్ ట్రేడ్, ఫేక్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్ డౌన్‌లో ఇరుక్కుపోయాను, నేను ప్రాఫిట్ చేసుకోలేకపోతున్నాను, నెక్స్ట్ డే ట్రేడ్ ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు జస్ట్ ఈ ప్రొసీజర్ ఇప్పుడు నేను ఏవేవైతే స్టెప్స్ చెప్పానో అది గనుక మీరు ఫాలో అయ్యి పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యారు, మీకు పర్ఫెక్ట్‌గా ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్‌ని మీరు రేపు పొద్దున ఎగ్జిక్యూట్ చేస్తున్నారని అనుకుంటే డెఫినెట్‌గా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో కావాలంటే నేను మీకు పర్సనల్‌గా హెల్ప్ చేస్తాను. సో మీరేం చేయండి, ప్రీవియస్ డే మార్కెట్ ఎలా క్లోజింగ్ అయింది అని నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్పా, ఫ్లాటా, గ్యాప్ డౌనా, ఈ 3 సినారియోస్‌ని మీరు నోట్ డౌన్ చేసుకొని డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. అయిపోయి నన్ను అడగండి. నెక్స్ట్ డే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ లెవెల్స్ మనం చూసుకోవాలి అని. అప్పుడు నేను మన కమ్యూనిటీలో అందరము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అక్కడ అడగచ్చు. అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఇది ఎందుకు చేస్తున్నాను, నేను మీకు ఎంత నేర్పిస్తే నేను ఇంకా అంత నేర్చుకుంటాను. ప్లస్ మీకు నేర్పించాలి అని అంటే నేను తప్పవ్వకూడదు. సో దానికోసం నేను ఇంకా డబుల్ ఎఫర్ట్‌తో ఎక్కువ నేర్చుకొని మీకు నేర్పిస్తాను. సో దానికోసము నేను మీకు ఇంకా నేర్పించడానికి, మీరు నా దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవడానికి, అలా నేర్పించే ప్రాసెస్‌లో నేను ఇంకా నేర్చుకోవడానికి మనం ఇదంతా చేద్దాం. కలిసి ట్రేడింగ్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకొని అందరం గ్రో అవుదాం. ప్రాఫిటబుల్‌గా బయటికి రావాలి. ఏదైతే 99% మంది మార్కెట్ నుంచి ప్రాఫిట్ చేసుకోలేరు అంటున్నారో దాంట్లో అట్‌లీస్ట్ మన తెలుగు కమ్యూనిటీలో మనం ఎంతో అంత బెటర్ అయ్యి మనం కూడా ప్రాఫిట్ చేసుకోగలమని ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ ట్రేడర్స్ ఫ్రెండ్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అండ్ అదే విధంగా మీకు ట్రేడింగ్ ప్లాన్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారా, లేకపోతే రాసుకొని దాన్ని ఫాలో అవ్వట్లేదా, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్‌నా అన్నది నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ అదే విధంగా వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తూ మీకు ఈ వీడియోలో ఏదైనా ఒక్క పాయింట్ అడిషనల్‌గా కొత్తగా నేర్చుకున్నారు, ఏదైనా మోటివేటింగ్ అనిపించింది, మీకు ఏదైనా పాత్ కరెక్ట్‌గా అనిపించింది అన్న కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్పారు అని అనుకుంటే ఆ కమెంట్స్ చదివినప్పుడు నాకు అర్థమవుతుంది నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని. సో ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.